ओम शिवाय नमः ओम नक्षत्रकारकाय नमः ओम नमो रुद्राय कालाय रुद्राय नमो भवाय रुद्राय नमो भलविकरणाय रुद्राय नमो भलाय रुद्राय नमो नमः हर हर पार्वती पतये हर हर महादेव। ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ ప్రసన్న పార్వతీ సమేత జలకంఠేశ్వర స్వామి ఆర్తలపాయకట్టు గ్రామానికి చెందినటువంటి ఈ పురాతనమైనటువంటి ఈ యొక్క చోళుల కాలంలో సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ప్రసన్న పార్వతీ సమేత జలకంఠేశ్వర ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, స్వామివారికి ఉదయాన్నే 7 గంటలకు 3 కాల పూజలు, అభిషేకాలు మరియు బిల్వార్చన, ఆ తర్వాత ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది. సుమారు 10 ఏళ్లుగా
ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క భక్తులందరూ కూడా కలిసికట్టుగా అత్తయ్య పాలకర్షణ గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా విశేష అఖండ శివనామక సంకీర్తనలు, అలాగే శివ లింగోద్భవ దర్శనము, పూజా కార్యక్రమాలు మరియు ఆ యొక్క అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అరతల పాయకట్టుకు సంబంధించినటువంటి శ్రీ ప్రసన్న పార్వతీ సమేత జలగండేశ్వర స్వామిని దర్శించి ఆ యొక్క కృపా కటాక్షల పాత్ర కావాలి. అంతేకాకుండా విశేషంగా ప్రతి సోమవారము కార్తీక మాసంలో కూడా విశేష పూజలు జరగబడుతుంది. ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ శివనాగ సర్పం ఒకటి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అది విశేషంగా చెప్పవచ్చును. అనేక సంతానం లేని వారికి కూడా ఇక్కడ సంతానం కలిగింది. కాబట్టి ఈ యొక్క ప్రసన్న పార్వతీ సమేత ఈ యొక్క జలగండేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అనేక విధాలుగా భక్తులందరూ బెంగళూరు వాస్తవ్యులు పరిసర గ్రామస్తులు అందరూ కూడా తోడ్పడుతున్నారు. ఈ యొక్క భక్తులన్నీ కూడా ఈ యొక్క స్వామివారు సందర్శించి ఆ యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.